అండి హరిని వైజాగ్ నుంచి రాస్తున్నారు. నవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమార్చన చేస్తే కలిగే ఫలితం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నవరాత్రాల్లోనే కాదమ్మా, ఎప్పుడైనా సరే అమ్మవారికి కుంకుమార్చన చేత అమ్మ యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. కాబట్టి ఈ నవరాత్రోత్సవాలలో అమ్మ చాలా మన యందు ఎంతో వాత్సల్యంతో ఉంటుంది. ఆమెకు ఇష్టమైనటువంటి సమయం అది. కాబట్టి ఆమె ప్రసన్నురాలుగా ఉన్న సమయంలో మనం చేసేటువంటి పూజలు విజ్ఞప్తులకు ఆమె తొందరగా మనకు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి దసరా ఉత్సవాలు శరన్నవరాత్రోత్సవాలు అందరం తప్పకుండా జరపాలి. ఈ కలశ స్థాపన చేసి మనం వేరే కదలకుండా ఉండటం, ఆ పూజా ద్రవ్యాలన్నింటినీ ఉపయోగించటం, వాటి యొక్క స్పర్శ చేత మనకు ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలన్నీ కూడా తగ్గిపోతాయి. లేకపోయినట్లయితే శరదృతువులో నెమ్మదిగా వర్షాలు వెనకబట్టి నదులన్నీ నిర్మలమయ్యి, అట్లాగే వెన్నెల ఇత్యాది కారణాల చేత కొంచెం చలి పెరగటం, వీటన్నిటి చేత మన మనస్సు విలాసాల వైపుకు వెళ్ళే అనారోగ్య కారణాలు ఏర్పడతాయి. ఈ సమయంలో ఇప్పటికి కూడా చాలా మనకు తెలియని జ్వరాలు లాంటివి అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. వీటన్నిటినీ ఎదుర్కోవాలంటే మనం కలశ స్థాపన చేసి ఆ 9 రోజులు ఆ పూజా ద్రవ్యములు, ఆ ఉపవాసములు, ఆ ప్రసాద వినియోగం, వీటి ద్వారా మనం వాటి నుంచి బయటపడాలి. అందుకోసం ఈ శరన్నవరాత్రోత్సవములు తప్పకుండా చెప్పబడ్డాయి మనకి. వీటిల్లో అమ్మవారు కుంకుమ ప్రియతగా ఉంటుంది. ఎప్పుడైనా సరే సకుంకుమ విలేపన ఇత్యాది లలితా సహస్రనామాల్లో వాటిలో మనం అమ్మవారి యొక్క కుంకుమ ప్రీతిని గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి రక్తవర్ణంతో ఉన్నటువంటి పసుపు రాళ్ళు కలిసినటువంటి ఈ రక్తవర్ణంతో ఏర్పడినటువంటి కుంకుమ అనేది ఒక ప్రత్యేకమైన సౌమంగళ్యానికి ఒక చిహ్నంగా ఉంటుంది. కనుక ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని ప్రాణులు కూడా సౌమంగళ్యంతో ఉండాలి, వర్ధిల్లాలి అని అమ్మవారికి మనం నవావరణ పూజా విధానంలో చేసేటువంటి శ్రీచక్రానికి మేరు పూజ చేసినా, అమ్మవారి దేనికి చేసినా సరే అమ్మవారికి పూజా ద్రవ్యముల్లో ప్రీతిపాత్రమైనవి వివిధ పుష్పములతో కంటే కూడా కుంకుమ పూజ చాలా విశేషమైనటువంటిది. కాబట్టి అది కాశ్మీర దేశంలో ఒక రకమైనటువంటి పుష్పం నుంచి ఏర్పడినటువంటి పొడికి కుంకుమ అనేటువంటి పేరు ఏర్పడింది. అది పుష్పం వికసించేటప్పుడు అటువంటి ధ్వని వస్తుంది దానికి, అందువలన ఆ పేరు ఏర్పడింది అని మనకు దానికి సంబంధించిన కుంకుమ యొక్క పేరు చెప్పబడింది. అటువంటి కుంకుమను మనం ఇక్కడ తయారు చేసి పసుపు, కొన్ని రకాలైన కుంకుమ రాళ్ళు కలిపి చేసినటువంటి ఇది అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది. ఈ కుంకుమ చేత మనకు క్షేమం కలుగుతుంది, సౌమంగళ్యానికి సౌభాగ్యానికి గుర్తుగా ఉంటుంది కుంకుమ. అందువలన అమ్మవారికి మనం చేసేది ఎప్పుడైనా సరే ఆమెకు అష్టోత్తర శతం చేయండి, సహస్రనామం చేయండి, ఏది చేసినా సరే కుంకుమతో చేసేటువంటి పూజకు అమ్మవారు చాలా ప్రసన్నురాలు అవుతారు, మనకు సత్ఫలితాలను ఇస్తారు. కాబట్టి దసరా నవరాత్రోత్సవాలలోనే కాదు, ఎప్పుడైనా సరే కుంకుమ పూజ అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది. చాలా